మొదటి కొరింథీ 16:22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. మా కొరకు తిరిగి రానైనటువంటి మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు, మీ రాక కొరకు ఎదురు చూస్తున్న మేము మిమ్మల్ని ప్రేమిస్తూ, నిత్యము ప్రేమిస్తూ, మా ప్రేమను మా విధేయత ద్వారా, మా విశ్వాసం ద్వారా మేము కనుపరచడానికి మాకు సహాయం చేయవలసిందని, ఈ వాక్య ధ్యానాన్ని మాకు ఆశీర్వదించవలసిందని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి కొరింథీ పత్రికను చాలా కాలం నుంచి మనం ధ్యానిస్తూ వచ్చాం. పోయిన వారం దాదాపు అన్ని వచనాలు చదువుకుని ధ్యానించాం. అయితే ఒక 2 మాటలు మనల్ని ఈ గ్రంథంలోనే ఉంచేసినాయి. అవేంటి అంటే అనాథెమా, మరణాథ. ఈ 2 మాటలు మనం ఎక్కువ ధ్యానించవలసి ఉంది. అనాథెమా అనేది గ్రీకు భాష, మరణాథ అనేది అరమైక్ భాష. 2 కూడా పౌలు పక్కపక్కనే రాస్తూ ఉన్నాడు. ప్రభువును ప్రేమించకపోతే అనాథెమా అంటే డివోటెడ్ టు డిస్ట్రక్షన్ అని, అంటే వినాశనానికి చెందినటువంటి వాడు, శాపానికి గురైనటువంటి వాడు అని. ప్రభువుని ప్రేమించకపోతే శాపమే. ఎందుకంటే ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన్ని ప్రేమించిన వారిని, ఆయన సువార్తకు లోబడిన వారిని అందరినీ నశింపజేస్తాడు, వారికి ప్రతిదండన చేస్తాడు. ప్రభువును ప్రేమించడం మనిషికి కీలకమైంది. ఒక వ్యక్తి యొక్క అంతరంగం యేసుక్రీస్తు పట్ల ఎలా ఉంది అనేది, ఆ వ్యక్తి జీవం పొందాడా, ఇంకా మరణస్థితిలోనే ఉన్నాడా అనడానికి రుజువు అన్నమాట. పోయిన వారం బాబ్ కురో రాసిన కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ప్రభు పట్ల ప్రేమే ఆధ్యాత్మిక జీవితానికి గుర్తు. ఒక ఆయన అంటాడు, టు బి క్రిస్టియన్ ఈజ్ టు లవ్ జీసస్ క్రైస్ట్ అని. అసలు క్రైస్తవుడు అంటేనే అర్థం యేసు క్రీస్తును ప్రేమించడం. ఆయన పట్ల ప్రేమ లేకపోవడం ఆధ్యాత్మిక మరణానికి రుజువు అంటాడు ఈయన. ఇంకోటి చూడండి, మనం క్రీస్తును ప్రేమించకపోతే, ప్రేమించలేకపోతే మనం ఇంకా భ్రష్ట స్థితిలోనే, మన పాపాల్లోనే ఉన్నామన్నమాట. అంటే దేవుని శాపానికి తగిన వారం అన్నమాట. అందుకే అంటున్నాడు, ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపింపబడుగాక. ఎఫెసీ 6:24 చూసాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగునుగా. శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఇన్కరప్టబుల్ లవ్ అని రాసాం. ఇన్కరప్టబుల్ లవ్ అంటే పాడవ్వని, మారని, పతనం కాని ప్రేమ అని అర్థం. అలాంటి స్థిరమైన, స్వచ్ఛమైన, మనఃపూర్వకమైన, పూర్ణ హృదయంతో ప్రేమించే ప్రేమతో క్రీస్తును ప్రేమించే వారికి కృప కలుగును అంటున్నాడు. సో కృపకు ప్రభుని ప్రేమించడానికి ఎంత సంబంధం ఉందో, శాపానికి ప్రభుని ప్రేమించకపోవడానికి అంత సంబంధం ఉంది. కాబట్టి ఎవరైనా ప్రభుని ప్రేమించట్లేదు అంటే వారు ప్రభుకు చెందరు, కాబట్టి సంఘానికి చెందరు అన్నమాట. అలాంటి వారు శపింపబడుగాక అన్నాడు. తీవ్రమైన మాట. మరణాత. ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ ప్రభుని ప్రేమించిన వారికి నాశనం పొంచి ఉంది. 2 తెస్సలోనిక 1:6 నుంచి మనం చూసాం. ఆయన తన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం అవుతాడు, తన ప్రభావాన్ని కనపరిచే దూతలతో ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఏం చేస్తాడు అని అంటే, దేవుని ఎరుగని వారికి, అనగా యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేస్తాడంట. అంటే వెంజన్స్ అంటే ఆయన కక్ష తీర్చుకుంటాడు అన్నమాట. ఆ మాట చూడండి ఎంత తీవ్రమైంది, ప్రతిదండన చేయడం అనేది. ప్రభుని ప్రేమించకపోతే ప్రతిదండనే. భక్తి జీవితానికి కీలకమైంది ప్రభువును ప్రేమించడం. మీకు ప్రభు అంటే ప్రేమేనా? డు యు లవ్ జీసస్? 116 కీర్తన మొదటి వచనంలో ఉందాక సహోదరులు
చదివించిన మాటలో ఆయన నా మొర ఆలకించాడు, నా ప్రార్థనకు జవాబిచ్చాడు. కావున నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటున్నాడు. నేను ఆయన్ను ప్రేమిస్తున్నానని మీరు ఎప్పుడన్నా అన్నారా? ప్రభుని ప్రేమిద్దాం, ఇది వ్యక్తపరుద్దాం, లోకానికి తెలియాలి మనకు ప్రభు అంటే ఎంతో ప్రేమ అని. ప్రభుని ప్రేమించడం శాపాన్ని తప్పించుకోవడానికే. ప్రభుని ప్రేమించడం ఆయన కృపను పొందడానికే. వారం చూసాం, ప్రభుని ప్రేమించడం, ప్రభునందు విశ్వాసం ఉంచడం ఒకే నాననుకుంటే రెండు ప్రక్కల లాంటివి అని కొన్ని వాక్యాలు చదువుకున్నాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవే అంటున్నాడు 2 తిమోతి 1:13 పౌలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు అంటున్నాడు. అలాగే యోహాను 16:27 ప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమించి నేను తండ్రి యొద్ద నుండి దిగి వచ్చిన నమ్మితిరి, ప్రేమించి నమ్మితిరి, కావున తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు అన్నాడు. ప్రేమించి నమ్మాం, నమ్మని వారు ద్వేషించి నమ్మలేదు. సో ప్రేమకు విశ్వాసానికి ఎంత బంధం ఉందో చూడండి. 1 పేతురు 1:8-9 కూడా అన్నాడు, మీరు ఆయనను చూడకే అనేది విశ్వాసం ఉంచుతున్నారు, మీరు ఆయనను చూడకే, కన్నులారా చూడకే ఆయన్ని ప్రేమిస్తున్నారు అన్నాడు. అంటే ప్రేమ విశ్వాసం పర్యాయ పదాలుగా వాడుతున్నాడు, సినానిమస్గా వాడుతూ ఉన్నాడు. ప్రభుని ప్రేమించకుండా ఆయనను విశ్వసించలేం, ఆయన విశ్వసించకుండా ఆయనను ప్రేమించలేం. ప్రభుని ప్రేమించడం అంత కీలకమైంది. ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, మరొక చోట అంటాడు నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలనేదే అంటున్నాడు. దేవుని ప్రేమించడమే ప్రధానమైన మొదటి ఆజ్ఞ. ఇదే చేయలేదు అంటే దేవునికి లోబడిన వాళ్ళే అని అర్థం. కాబట్టి భక్తిలో మొదటి మెట్టే ప్రభువుని ప్రేమించడం. ఆ ప్రేమలోనే ఉంది ఆయన మీద విశ్వాసం. ఇవి ఇమిడి ఉన్నాయి ఒకదానితో ఒకటి, ఇన్ఎక్స్ట్రికబుల్లీ లింక్డ్ అంటాం. విడదీయలేనట్టుగా ప్రేమ విశ్వాసాలు కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి ప్రభుని ప్రేమించే వారందరూ ఆయన విశ్వాసం ఉంచారు, ఆయన విశ్వసించే వారందరూ, నిజంగా విశ్వసించే వారందరూ ఆయనను ప్రేమిస్తున్నారు అన్నమాట. అలాంటి వారితో అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక అని. అలాంటి వారితో అంటున్నాడు, క్రీస్తు యేసునందు నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక, ఆమేన్. మీరు ఒక విషయం గమనించాలి. ఈ మొదటి కీర్తన సమస్యల గ్రంథం అని చెప్పుకున్నాం కదా. అంటే చాలా సంఘులు ఉండే సమస్యలను పౌలు ఒక్కొక్కసారి కఠినంగా గద్దిస్తూ, బెత్తంతో మీ దగ్గరకు రానా అని చెప్పి కఠినంగానే మాట్లాడాడు. ఒకవేళ ఎక్కడైనా పౌలు కఠినుడు, క్రూరంగా మమ్మల్ని గద్దించాడు, మమ్మల్ని మీకు సిగ్గు కలడానికి ఇలా చెప్పాను అన్నాడే, ఇలా ఆయన చాలా కఠినుడు అని అనుకోకుండా ఉండడం కోసం పౌలు, గమనించండి, తను రాసిన ఏ ఉత్తరాన్ని కూడా ఇలా ముగించలేదు, నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. కేవలం 1 కొరింథీ పత్రికను మాత్రమే నా ప్రేమ మీతో ఉండునుగా, మీ అందరితో ఉండునుగాక అని ముగించు. మీ అందరితో అంటే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, విధేయులు ఉన్నారు, అవిధేయులు ఉన్నారు, విశ్వసించిన వారు అందరూ నా ప్రియ సహోదరులారా అన్నాడు కదా. తాను గద్దించిన వారిని కూడా అంటున్నాడు, నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక అని. ప్రభు ప్రేమ, భక్తుల ప్రేమ ఎవరితో అంటే ఉండేది? ప్రభువును ప్రేమించేవారితో. ఆయన్ని ప్రేమించిన వారికి శాపమే. దేవుడు శపిస్తాడు. విశ్వాసులు కూడా ప్రభువుని ప్రేమించిన వారితో సంతోషంగా అన్యోన్యంగా ఎలా ఉండగలరు? సహవాసం ఎలా చేయగలరు? ప్రభువుని ప్రేమించేవారే మనసులు చాలా సులువుగా కలుస్తాయి. నిజానికి చెప్పుకున్నాం, ఆసియాలోని సంఘాల వారు మీకు వందనాలు చెప్తున్నారంటే వీళ్ళు ముఖాముఖిగా కలవలా ఒకరికొకరు, అయినా సరే ప్రభుని ప్రేమిస్తున్నారు కాబట్టి అందరూ వందనం చెప్పుకుంటూ ఉన్నారు. వారి గురించిన శ్రద్ధ, వారి గురించిన ప్రార్థన, వారి మేలు కోరేటువంటి మనసు ఎక్కడెక్కడో ఉన్నా, ఎప్పుడు చూడకపోయినా, అపరిచితులైనా ప్రభుని ప్రేమించి వారందరూ
ఒకరికొకరు వందనం చెప్పుకుంటూ ఉన్నారు. ప్రభుని ఎందుకు ప్రేమించాలి? ఈయనంత మౌనం అయిపోయారేంటి? చెప్పండి. నిత్య నరకాల నుంచి మనం తప్పించాడు కాబట్టి, ఓకే, ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ముందే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయన మనల్ని ప్రేమించాడు, ముందే ప్రేమించాడు, మొదట ప్రేమించాడు. ఆ ప్రేమకు స్పందించే మనం తిరిగి ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం. అదవుతుందా? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన ప్రేమకు పాత్రుడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమైంది, ప్రేమించడం ఎలాగో మనకు తెలిసింది. సో మనం ఆయన్ని ప్రేమించడానికి కారణం ఆయన ప్రేమే. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు ప్రేమించాను కుమారుని మనం నశించకూడదని మన కోసం అనుగ్రహించాడు. రోమా 8:31-32 మనం చూస్తాం. తన కుమారుని మనందరి నిమిత్తం అప్పగించడానికి వెనుక తీయని ఆయనతో పాటు మనకు ఎందుకు సమస్తాన్ని అనుగ్రహింపడు అంటున్నాడు. ఆయన కుమారుని మన కోసం అప్పగించడానికి వెనుక తీయలేదు. అమ్మో నేను అలాగే చేస్తానని అనుకోలేదట. ఆయన ఎంత మనల్ని ప్రేమించాడు కదా. మొదటి యోహాను 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాం. అసలు ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. దేనివల్ల? ఆయన మన కోసం ప్రాణం పెట్టబట్టే. ఇంతగా ప్రేమించడం వీలవుతుందా అన్న సంగతి అర్థమైంది మనకు. నిజమైన ప్రేమ ఎటువంటి త్యాగం చేస్తుందో అర్థమవుతుంది మనకు. ప్రభు ప్రేమ ఎలాంటిదో చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. క్రింద అంటున్నాడు ఫుట్నోట్లో సంపూర్ణముగా ప్రేమించాను అని. అంతం వరకు మారని రీతిలో సంపూర్ణంగా మనల్ని ప్రేమించాడు. అన్చేంజబుల్ లవ్. చెప్పండి, ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు? అంతం వరకు సంపూర్ణంగా ప్రేమించాడు. 15వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 15:9. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ మీద నిలిచి ఉన్నాడు. ఇది నాకు టైంలో అర్థం కాల. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. న్యాయం. ఎందుకు? కుమారుడు తగినవాడు కాబట్టి, సంపూర్ణంగా తండ్రికి లోబడినటువంటి వాడు కాబట్టి. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించున్నాడు, నేను మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఇది న్యాయం అనిపించలేదు నాకు. మనం తగనవారం కదా. తండ్రి కుమారుని ప్రేమించినట్టు కుమారుడు మనల్ని ప్రేమించడానికి ఎలా సాధ్యం ఇది? అయితే సంగతి ఏంటంటే దేవుడు అలాగే ప్రేమించగలడు. ఆయన వేరే ప్రేమ తెలియదు. ఇది దైవిక ప్రేమ, డివైన్ లవ్. ఇది తండ్రి కుమారుల మధ్య ఎటువంటి ప్రేమ ఉందో ఆ ప్రేమనే మనకు చూపించగలడు. అందుకే మనం
తగని వారమని, లేకపోతే మనం తక్కువ వారమని మనల్ని తక్కువ ప్రేమతో ప్రేమించడం. ఆయన దగ్గర తక్కువ ప్రేమ లేదు. ఆయనకున్న ప్రేమ అదే, స్వచ్ఛమైన, సంపూర్ణమైన, నిత్యమైన ప్రేమ. మనం మనుషుల్ని వాళ్ళ స్థాయిని బట్టి వారికి బహుమతులు ఇస్తూ ఉంటాం కదా. వాళ్ళ స్థాయిని బట్టి బహుమతులు ఇస్తాం. మన స్థాయిని బట్టి ఇవ్వం అందరికీ సమానంగా. సో మన ప్రేమ, మనం ఇచ్చే బహుమతులు అవతల వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించుచున్నాడు, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుచున్నాను అంటున్నాడు. దైవిక ప్రేమ ఇది, డివైన్ లవ్, అన్చేంజింగ్ లవ్, డివైన్ లవ్. మూడవది యోహాను 15:13 అంటున్నాడు, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు అంటున్నాడు. మన కోసం ఆయన త్యాగపూరితమైన ప్రేమ చూపించాడు. సెల్ఫ్ సాక్రిఫైసింగ్ లవ్, ప్రాణం పెట్టే ప్రేమ చూపించాడు. ఇంతకంటే ప్రేమ లేదు. ఇది అల్టిమేట్ అనడం. మనకున్నది ఏదైనా ఇచ్చేయగలం అండి. ఆఖరికి మిగిలిది ప్రేమ, ప్రాణం అండి. అది కూడా ఇచ్చేస్తే ఇంకేముంది మన దగ్గర? ప్రాణం పెట్టడం, అంతిమ త్యాగం చేయడం. త్యాగపూరితమైంది ప్రభు ప్రేమ. అంతవరకు సంపూర్ణంగా ప్రేమించేది, దైవికమైంది, త్యాగం చేసేది ఆయన ప్రేమ. నాలుగోది యోహాను రోమా 8:35 ప్రకారం క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడేవాడు. క్రీస్తు ప్రేమ ఎలాంటిది అంటే ఇన్సెపరబుల్, ఎడబాయినది, విడదీయలేనిది. క్రీస్తు ప్రేమ నుంచి ఎవ్వరూ మనల్ని ఎడబాపలేరు. ఎవ్వరూ ఆయన ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేనంత స్థిరమైన, పటిష్టమైన ప్రేమ అన్నమాట. ఇది విడదీయలేనటువంటి ప్రేమ అన్నమాట. ప్రభు మనల్ని అలా ప్రేమించాడు. మనం ఏం చేయాలి? మనం కూడా తిరిగి ఆయనను ప్రేమించాలి. ఆయన ఎంతో ప్రేమిస్తే మనం ప్రేమించకపోవడం అది న్యాయం కాదు. ఇంతకుముందు చెప్పుకున్నాం, తల్లి త్రాగుబోతు కొడుకు కోసం 12-1 గంట వరకు అన్నం తినకుండా, కుర్చీలో నిద్రపోకుండా అలాగే దోమలు కొట్టుకుంటా చూస్తూ ఉంటుంది. పక్కింటి వాళ్ళు అంటూ ఉంటారు, ఏమా ఆడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడో, ఎందుకు అలాంటి కోసం ఎదురు చూస్తావు, నువ్వు తిని పడుకోవచ్చు కదా అంటే, మీకు తెలియదులే తల్లి ప్రేమ అనుకుంటుందని. అవతలకి అర్థం కావట్లా. కానీ పిచ్చి తల్లి ప్రేమ అలాంటి వాడి కోసం కూడా కనిపెడతా ఉంది. 1 గంట 2 అయిపోతుంది. తీరా ఆడు తూగుతా 2 గంటలకి 3 గంటలకి వచ్చినప్పుడు అన్నం తినకుండా ఎక్కడ పడుకుంటాడో అని అడిగి అన్నం పెడతానంటే ఆడు కసురుకుంటున్నాడు. రే నీకోసమే రా, నేను మెలకుగా ఉన్నాను రా ఇప్పుడు దాకా, తినరా బాబు, నాకు కొంచెం ప్రాణానికి కొంచెం నెమ్మది వస్తుందిరా అంటే, ఎవడో మెలకుగా ఉండమని చెప్పాడు, పడుకో అంటున్నాడు. కొంచెం బతిమాలుతూ ఉంటే ప్లేట్ ఇసిరేసాడు, ఇంకా బతిమాలుతూ ఉంటే ఒకటి వేసాడు. కొడితే కొట్టావు కానీ 2 ముద్దలు తిని పడుకోరా అంటుంది ఈవిడ. ఇంకా చూసేవాళ్ళకి ఎలా ఉంది చెప్పండి? వింటుంటేనే మనకు ఆడి మీద కోపం రావట్లేదా? న్యాయం ఏంటి? తల్లి ప్రేమకు తగ్గట్టుగా పిల్లవాడు కూడా తల్లిని ప్రేమించాలి. నా తల్లి నా కోసం ఎదురు చూస్తుంది, ఆకలి చంపుకుని నా కోసం ఎదురు చూస్తుంది. నేను ఇలాగ స్నేహితులతో కలిసి తాగి టైం వేస్ట్ చేయడం కాదు, నేను పెందలకాడి తల్లి దగ్గరికి వెళ్తాను, ఆమెకి ఇష్టమైనది తీసుకెళ్తానని చెప్పి కూర్చుని తల్లితో పాటు కలిసి భోజనం చేసి, ఎలా ఉన్నావు, రోజంతా ఎలా గడిచింది, నీకు ఆరోగ్యం ఎలా ఉంటుందని 4 మాటలు మాట్లాడి తల్లికి ఏదైనా పరిచయం చేసి రోజు ముగించడం, అలాంటి తల్లి ప్రేమకు తగిన స్పందన అవుతుంది. దేవుడేమో పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం లోకానికి దిగి వచ్చి ప్రాణం పెట్టాలా? మనమేమో కనీసం ఆయనకు ప్రేమతో స్పందించమా? వాక్యం చదవడమే కష్టం, పేపర్ చదువుతాం, మొబైల్ చూస్తాం, టీవీ చూస్తాం, ఎన్నో చేస్తాం. ఆయనతో కాసేపు కూర్చుని మాట్లాడడానికి తీరిక ఉండదు. మనకు లెక్కలేదు.
మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగునుగాక. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక అన్నాడు. ప్రభుని ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయనకు తగ్గట్టే ప్రేమించాలి. మరి ఏంటంటే ప్రభుని ప్రేమించడం అంటే ఏం చేస్తే ఆయన ప్రేమించినట్టు అవుతుంది అని అడగరే? ప్రేమ అనేది భావం కాదు, ప్రేమ అనేది క్రియ. అందుకే 1 యోహాను 3 ప్రేమ అపోస్తలుడిగా పిలువబడుతున్నటువంటి యోహాను ప్రేమను ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. 3:18 అంటున్నాడు, 1 యోహాను 3:18, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. సత్యంగా యథార్థంగా ప్రేమించాలంటే అది క్రియతో కూడింది అయి ఉండాలి. అంటే మన ప్రేమ క్రియాత్మకంగా ఉండాలన్నమాట. ఏదో మాటల్లో కబుర్లతో కాదు, క్రియాత్మకంగా ఉండాలి. సత్యం అదే. ప్రభుని ప్రేమించడం అంటే ఏంటో 10 విషయాలు చూద్దాం. ప్రభుని ప్రేమించిన సందర్భాలు చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం మనకు తెలిసిన సందర్భమే. 36 నుండి 50 వరకు ఈ సందర్భం ఉంది. పరిసయ్యులో ఒకడు ఆయనను భోజనానికి పిలిచాడు. అతని పేరు సీమోను. మరి ప్రభుని శోధించడానికి, ఆయనలో తప్పులు అనడానికి పిలిచాడో ఏమో కానీ భోజనానికి పిలిచాడు. ఆయనతో పాటు అందరూ కూర్చున్నారు. ఒక పాపాత్మురాలైన స్త్రీ, అంటే ఒక వేశ్య, ఆయన ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని ఒక బుడ్డులో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట ఆయన పాదాల దగ్గర నిలవబడింది. ఆ రోజుల్లో ధనవంతులైనటువంటి వారి ఇళ్లలో ముఖ్యులైనటువంటి వారిని భోజనానికి పిలిచినప్పుడు ప్రేక్షకుల్ని ఎలా చేసేవారంట. అయితే వేశ్యలు వచ్చి చూడడానికి లేదు, కానీ ఈమె రావడం వింతగా ఉంది. సీమోను అనుకుంటున్నాడు ఆమె రావడం నిలబడమే కాదు, ఏడ్చుచు 38వ వచనం, కన్నీళ్లు తాను పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను అంటున్నాడు. భోజనానికి కూర్చున్నప్పుడు ఆ రోజుల్లో ఎలా కూర్చునేవారు అంటే మోచేతి మీద ఆనుకుని ఆ హైట్లో ఉండేటువంటి టేబుల్ దగ్గర కాళ్ళు ఇలా చాపుకునేవారు. కాబట్టి ఆయన భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆమె వచ్చి నిలబడింది. తర్వాత కన్నీళ్లతో పాదాలు తడిపి కడిగి తలమెట్లతో తుడిచి పాదాలను ముద్దు పెట్టుకుంటూ అత్తరు పూస్తూ పిలిచినటువంటి అతను అనుకుంటున్నాడు, ఏంటి ఈయన ప్రవక్త అంటున్నారు కదా అందరూ, ఈయన ప్రవక్త అయితే ఈమె ఎలాంటిదో ఆయనకి తెలియదా, అలాంటి ఆమెను ఎలా ముట్టుకొని ఇస్తున్నాడు అని మనసులో అనుకుంటున్నాడు అంతే. ప్రభు అంతరంగాలు నెరిగినటువంటి వాడు కాబట్టి ఆయన అన్నాడు, సీమోను నీతో ఒక మాట చెప్పాలని ఉన్నాను అన్నాడు. బోధకుడు చెప్పు అన్నాడు. అప్పులిచ్చే అతని దగ్గర ఇద్దరు అప్పు చేశారు. ఒకడేమో 500 దేనారాలు, మరొకడు 50 దేనారాలు అప్పు ఉన్నాడు. అప్పు తీర్చడానికి వారి దగ్గర ఏం లేదు కాబట్టి అతడు వారిద్దరిని క్షమించాడంట. హేతువు లేకుండా ఊరకనే ఇద్దరిని క్షమించాడు. ఒక అతని దగ్గర 500 దేనారాలు ఉన్నాయి అప్పు చేశాడు. ఒక అతను 500 దేనారాలు అప్పు చేశాడు. ఇంకొక అతను 50 దేనారాలు అప్పు చేశాడు. ఆ రోజుల్లో రోజు జీతం దేనారం. 500 దేనారాలు అంటే దాదాపు 2 సంవత్సరాల జీతం. అంత అప్పును ఊరకనే కొట్టేశాడు ఒక అతనికి. ఇంకొక అతనికి 50 దేనారాలు, మరి 2 నెలల జీతం, అంత సొమ్మును అప్పును కొట్టేశాడు. వారిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు క్షమించిన వాడిని అని అడిగాడు. ఎవరు ఎక్కువగా క్షమింపబడతారో వారు ఎక్కువగా ప్రేమిస్తారు అన్నాడు. ఆ ఉపమానాన్ని చెప్పి అన్నాడు, ఇదిగో ఈమె కూడా ఎక్కువ క్షమింపబడ్డది కాబట్టి నన్ను ఎక్కువ ప్రేమిస్తుంది అన్నాడు. 47వ వచనం, ఆమె విస్తారంగా ప్రేమించాను గనుక కాదు అక్కడ ఉండాల్సింది, ఎందుకంటే ఆమెకు విస్తార పాపములు క్షమించబడ్డాయన్నాడు. అక్కడ ఫోర్ కాదు వేర్ ఫోర్ అని ఉండాలి
భావంలో. ఎవరికి కొంచెం క్షమింపబడతాడో వాడు కొంచెం ప్రేమిస్తాడని వెంటనే చెప్పాడు. కాబట్టి మనం ప్రేమించబట్టి ఆయన క్షమించడం కాదు. అసలు ప్రేమ ఎలా పడుతుంది ఆయన మీద? ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి క్షమించాడు కాబట్టి మనకు ప్రేమ అంటే ఏంటో అర్థమయ్యి తిరిగి ప్రేమించడం, కృతజ్ఞత కనుపరచడం ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ ప్రభువును విస్తారంగా ప్రేమించింది. అంటే ఏం చేసింది? దేనిని ఆయన విస్తారంగా ప్రేమించింది నన్ను అంటున్నాడు? అన్నాడు 45వ వచనం, 44వ వచనం. ఆ స్త్రీ వైపు చూచి సీమోన్ అన్నాడు, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు పాదాలకు నీళ్ళు ఇవ్వడం ఆనవాయితీ. అతను ఇవ్వలేదు, కానీ ఈమె కన్నీళ్లతో పాదాలు తడుపుతోంది, తల ముట్టుకులతో తుడుస్తుంది. ఎంత తేడా చూడండి. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. సాంప్రదాయం ప్రకారం అతిథిని బుగ్గా అంచి ముద్దు పెట్టుకోవడం, లేదా చెక్కిల మీద ముద్దు పెట్టుకోవడం, చేతి వెనకాల భాగం ముద్దు పెట్టుకోవడం అనేది ఆనవాయితీ. ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకోవడం మానలేదు అంటున్నాడు. నువ్వు నూనెతో నా తల అంటుంది, కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. తలకే నూనె రాయలేదు, ఈమె పాదాలకు అత్తరే పూసింది అంటున్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించింది, ఎందుకంటే ఆమె విస్తార పాపాలు క్షమింపబడ్డాయి కాబట్టి అంటున్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించింది. దానికి 2 సంగతులు మనం చూస్తున్నాం. అక్కడ 2 ద్రవాలు ఉన్నాయి. చెప్పండి ఏంటో? కన్నీరు, అత్తరు. కన్నీరు పశ్చాత్తాపానికి గుర్తు. ఆమె ఏడుస్తూ ఉంది. ఎంతగా ఏడుస్తుంది అంటే, మీరు చెప్పండి, పాదాలను కన్నీటితో తడపాలంటే ఎన్ని అవసరం అవుతాయి? కనీసం టీ కప్ అంతైనా, చిన్న టీ కప్పులు ఉంటాయి కదా, అంతైనా అవసరమా? తల వెంట్రుకలతో పాదాలని కడిగి తుడవాల్సి వస్తుంది అని అంటే ఏదో 1-2 బట్టలు కాదన్నమాట. విస్తారంగా ఏడుస్తూ ఉంది. తన విస్తారమైన కన్నీరు తన లోతైన పశ్చాత్తాపాన్ని సూచిస్తూ ఉంది. ఎన్ని పాపాలు చేసి ఉంటుందో, ఎంతమంది వ్యభిచారం చేసి, ఎన్ని కుటుంబాలు నాశనం చేసి ఉంటుందో. వ్యభిచారంలో అదే కదా చేసేది. ఈ పురుషులు భార్యలకు నమ్మకంగా ఉండకుండా అలాంటి వాళ్ళతో తిరుగుతూ ఉంటే ఈ కుటుంబాలు విచ్ఛిన్నం అవడమే కదా, ద్రోహం చేయడమే కదా. అదంతటికి ఈమె కాదా కారణం? కాబట్టి తన పాపాలు తను గుర్తొస్తూ ఉంటే ఏడుస్తూ ఉంది, పశ్చాత్తాపడుతూ ఉంది. అత్తరు పూస్తూ ఉంది. ఎందుకు తెలుసా? ప్రభువా, నీకు అత్తరు పూయడానికి నేను అతని ఇంట్లో ఉన్నావని, అతని ఇంటికి వస్తేనే అతను ఇంతగా నన్ను ద్వేషిస్తున్నాడు. నువ్వు నీ పాదాలు ముట్టుకొని ఇస్తున్నావు, నీ పాదాలు ముద్దు పెట్టుకొని ఇస్తున్నావు. నువ్వు నన్నంత చేర్చుకున్నావు, నేనంత పాపినని తెలిసి ఉండి కూడా క్షమించావు, చేర్చుకున్నావు, ఆ పాపాలు కడిగావు అనే భావంతో కృతజ్ఞత, ఆరాధన చెల్లించడానికి గుర్తుగా అత్తరు పోస్తుంది. అత్తరు ఎంత విలువైందో తెలుసా? మనం రోజు స్ప్రే చేసుకుంటే చూసుమని చేసే ఇది స్ప్రే కాదు. ఆమె రాసింది, ఆమె రాసిన అత్తరు 41వ వచనం. అప్పుడు యేసు అప్పిచ్చువానికి కాదు, బుడ్డిలో అత్తరు తీసుకొచ్చింది. అత్తరు ఏమండి 41లో ఉన్నది. అప్పిచ్చినటువంటి వారి మన సంగతి. ఒక బుడ్డులో అత్తరు తీసుకురావడం, దీంతో పోల్చి చూడవచ్చు యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉండేటువంటి మరియ వ్రాసిన అత్తరు. మరియు వ్రాసిన అత్తరు ఎంత విలువైంది అంటున్నాడు అంటే,
అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తి తీసుకొచ్చింది కదా మరియా, అది 150 రూపాయలు, అంటే 300 దేనారాలు. దేనారం అంటే ₹1 కదా, 300 దేనారాలు అంటే కూడా సంవత్సర జీతం. అంత తీసుకొచ్చి ఒకసారే మరియా పాదాల దగ్గరగా ఒకసారే పూసేసింది. ఏం తెచ్చింది కూడా చాలా విలువైంది అయి ఉంటుంది. కాబట్టి ఈమె ప్రేమ 2 రీతులుగా స్పందించేటట్టు చేస్తోంది. 2 పనులు చేస్తుంది. పశ్చాత్తాపడుతోంది, కృతజ్ఞత, ఆరాధన, స్తుతి చెల్లిస్తాం. పశ్చాత్తాపానికి ప్రేమకు సంబంధం ఏంటి? మీరు నిజంగా ఎవరన్నా ప్రేమిస్తే వారికి వ్యతిరేకంగా మీరు ఏదైనా చేసినందుకు ఎంత ఏడుస్తారో, వాళ్ళ దగ్గర వచ్చి అంత క్షమించమని అడుగుతారో. చిన్నదైనా సరే మీకు పెద్దగా అనిపిస్తుంది, ఏంటి నిన్న నేను ఎంత బాధ పెట్టింది, అమ్మా నేను ఎంత బాధ పెట్టాను తల్లి అని ఈ తాగుబోతూ మారాక వాడు ఎంత ఏడుస్తాడో, తల్లి మీద పడి కాళ్ళ మీద పడి, నేను క్షమించాను నన్ను, నేను లేకపోతే నేను తట్టుకోలేనని ఎంత అతిమాలతాడో. ప్రేమించే వ్యక్తిని చిన్న మాటతో గాయపరిచిన మనసు తట్టుకోలేదు అర్థమయ్యాక. పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా చేసేది. పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా ద్రోహం చేసి, పాపం చేసి, తిరుగుబాటు చేసి, ఆయనను ఎదిరించి ఆయనకు దూరంగా వెళ్ళిపోయాం. ఆయన మీద ప్రేమ పుట్టింది. ఇక పశ్చాత్తాపంతో ఏడుస్తా తప్పిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు, నీకు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానని ఎలా ఒప్పుకున్నాడో అలా ఒప్పుకుంటూ కన్నీరు గారుస్తాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును పుట్టిస్తూ ఉంది. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకి అది అవమానం కలిగినప్పుడు, నలుగురిలో దొరికిపోయినప్పుడు సిగ్గుతో ఏడ్చేది కాదు. ఇది దేవుని దుఃఖపెట్టినందుకు ఏడ్చేది. ఇది నిజమైన పశ్చాత్తాపం. పోలీసులు కొడతా ఉంటే ఏడ్చేవాడు పశ్చాత్తాపడినట్ట కాదు. దొరకకముందే దేవుని దుఃఖపెట్టాను, దేవునికి అవమానం తెచ్చాను, ఇలాంటి ప్రేమస్వరూపున నేను ఎంత దుఃఖపెట్టింది అనే భావంతో ఏడవడం ఉందే, ఇది ప్రభు పట్ల ప్రేమను సూచిస్తూ ఉంది. ఆమె విస్తారంగా ప్రేమించింది అంటే విస్తారంగా పశ్చాత్తాపడ్డది. అంతేకాదు విస్తారంగా కృతజ్ఞత చెల్లించింది. నన్ను చేర్చుకున్నావు, నీకు స్తోత్రం. కాబట్టి ప్రభుని ప్రేమిస్తే ఏం చేస్తాం? పాపం చేసి తిని ముద్దుడుచుకుని తినలేదని బొంకినట్టు, లేకపోతే రహస్యంగా పాపాలు చేస్తూ ముందు పైన ఏది ఎరగనట్టు నటిస్తూ ఉండడం ప్రేమే కాదు అసలు. ఇది ద్రోహం, ఇది నటన, ఇది వేషధారణ. ఇది ప్రభు నిజంగా ప్రేమిస్తే పశ్చాత్తాపడకుండా ఉండలేం. ఆయన దుఃఖపెట్టినందుకు తట్టుకోలేం. ఏడ్చి 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 దేవా ఇక నేను అలా చేయను అని ఆయనకు మాట ఇస్తాం. పశ్చాత్తాపడే హృదయాలు ఆయన్ని ప్రేమించే హృదయాలు, కృతజ్ఞతతో ఉప్పొంగే హృదయాలు, ఆయన ప్రేమను గుర్తించి ఆయన క్షమాపణను గ్రహించి ఆయనను స్తుతించే హృదయాలు, ఆయనను ప్రేమించే హృదయాలు. మనలో ఎవరి గురించి అని చెప్పగలరా? దేవుడు అంటే చాలా ప్రేమ అని, విస్తారమైన ప్రేమ వారికి ఉంది ప్రభు పట్ల అని మనం చేసే క్రియలు బట్టే కదా రుజువయ్యేది. ప్రభుని ఏదో అరకొర ప్రేమతో అప్పుడప్పుడు కాదు ప్రేమించాల్సింది. ఆయన ప్రేమ సంపూర్ణమైంది, త్యాగపూరితమైంది, దైవికమైంది, ఎడబాయినది. మన ప్రేమ ఆయనకు తగినట్టుగానే ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాం. పశ్చాత్తాపడదాం, ఆయన క్షమించినందుకు ఆయన స్తుతిద్దాం. మూడవది, ప్రభుని ప్రేమించడం అంటే అర్థం ఆయనకు లోబడ్డం. యోహాను సువార్త 14:15 అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నిజంగా ఆయన ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆయన ఆజ్ఞలు గైకుంటాం. ఇంతకుముందు తప్పిపోయాం, దుఃఖపెట్టాం, ఇక ఎలా చేయగలం? ఇక నుంచి లోబడతాం. కొడుకు అంతకుముందు దుఃఖపెట్టాడు, పశ్చాత్తాపం కలిగింది, మళ్ళా ఎలా దుఃఖపెడతాడు? ఇక లోబడి బ్రతుకుతాడు. అందుకే అంటున్నాడు 1 యోహాను 5:3 మన ఆజ్ఞలను గైకొనుటయే
దేవుని ప్రేమించుట. మనం దేవుని ప్రేమించుచున్నాము, ప్రేమించున్న ఆజ్ఞలను నెరవేర్చువారమైతేమా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దానివల్లనే ఎరుగుదాం. మనం మన ఆజ్ఞలను గైకొనుట దేవుని ప్రేమించుట ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు. మీకు విషయం అర్థం అవ్వాలి. లవ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ఒబీడియన్స్ అంటాడు భక్తుడు. దేవుని పట్ల ప్రేమ, దేవునికి విధేయత విడదీయలేనివాట. నిజంగా నువ్వు నీ తల్లిని తండ్రిని ప్రేమిస్తే చిన్నప్పుడు వారిని ఎదిరించలేవు. వాళ్ళు పని చెప్తే నేను చేయను అని అనలేవు. ఎందుకు? వారి మనసులో బాధపడ్డా నువ్వు తట్టుకోలేవు. కాబట్టి అలాగేనమ్మా, తప్పుగా అమ్మా, వెంటనే చేస్తానని ఏ పని చేస్తున్నా ఆఫీస్ వెళ్ళి తల్లిని సంతోషపెడతారు. ఎందుకు? తల్లి అంటే ప్రేమ కాబట్టి, తండ్రి అంటే ప్రేమ కాబట్టి. ప్రేమ విధేయత చూపిస్తుంది. మీరు గమనిస్తే 1 యోహాను పత్రికలో 3 విషయాలను యోహాను పదే రాస్తున్నాడు. నిజమైన ప్రేమకు రుజువు విధేయత అంటున్నాడు. మన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించటం అంటున్నాడు. సో నిజమైన ప్రేమకు రుజువేంటి? విధేయత. నిజమైన విశ్వాసానికి రుజువేంటి? ప్రేమ. ప్రేమతో కూడిన విధేయతే క్రియలు కదా. సో గమనించండి, ప్రేమ, విశ్వాసం, విధేయత, ఈ 3 విడదీయలేనటువంటి రీతిలో కలిసి ఉంటాయన్నమాట. నిజంగా నువ్వు ప్రేమిస్తే ఆయన విశ్వాసం ఉంచుతావు, లేదా ఆయన నిజంగా ఆయన విశ్వసిస్తే ఆయన్ని ప్రేమిస్తావు, ఆయన్ని ప్రేమిస్తే ఆయనకు లోబడతావు. ఫెయిత్, లవ్ and obedience are inextricably linked together. యోహాను కాదు, లూకా 6:46 అంటాడు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక నన్ను ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు అంటున్నాడు. అని చెప్పినట్టు చేయమా, కానీ ప్రభువా ప్రభువా అని పిలుస్తాం ఆయనను. ఎందుకు? పొసగని సంగతి. మీరు ఏదైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పని చేస్తూ సార్ గుడ్ మార్నింగ్ సార్ అంట, వెళ్ళరా అంటే కాలేదు సార్, ఇప్పుడు కుదరదు సార్, నేను రాను సార్ అన్నా అనుకోండి. రే సార్ అంటూ కూడా అంటాం ఎందుకురా, రానప్పుడు వెళ్ళిపో, రిజైన్ చేసాయి, ఇంకెందుకు నువ్వు ఇక్కడ అంటాడు. నువ్వు లోబడకుండా సార్ అని అనలేవు. అండంలో అర్థం లేదు. ఆయన ప్రభువా, నన్ను ఏలేవాడా, నా మీద అధికారం కలిగిన ప్రభుత్వం చేసేవాడా, నా యజమాని అని పిలుస్తూ నీకు లోబడను అని అంటాం పొసకని సంగతి. కాబట్టి నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయనకు లోబడతాం. 4వది, ప్రభుని ప్రేమించడం అంటే ఆయన బిడ్డలను ప్రేమించడమే. 1 యోహాను 4:20-21 ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించినాడు అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అంటున్నాడు. దేవుని ప్రేమిస్తే ఆయన బిడ్డల్ని ప్రేమిస్తాం. ఆయన బిడ్డల్ని ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నామండం అబద్ధం. ఎందుకు? ఆయన అంటే ప్రేమ అయితే ఆ ప్రేమను ఆయన ఎలాగో కనబడ్డు కాబట్టి కనబడే ఆయన బిడ్డల పట్ల పొర్లిస్తామన్నమాట, కుమ్మరిస్తామన్నమాట. ఇప్పుడు మన కోసం ప్రభు ఎలా ప్రాణం పెట్టాడో మన తోటి విశ్వాస కోసం కూడా అలాగే ప్రాణం పెట్టాడు కదా. మనం ఆయనకు ఎంత ప్రియులమో మన తోటి విశ్వాసి అంటే కూడా దేవునికి అంత ప్రియం కదా. మరి అలాంటప్పుడు దేవుడు అంత ప్రియంగా ప్రాణం పెట్టి ప్రేమించి రక్షించుకున్న ఆయన బిడ్డను మనం ద్వేషించడం ఒక రకంగా దేవుని ద్వేషించడమే అవుతుంది. ఎలా చేయగలం? అలా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి యొక్క పిల్లల్ని మీరు కొట్టగలరా, లేకపోతే అసహించుకోగలరా, తిట్టగలరా? బజార్లో కనబడిన నాయనా ఎలా ఉన్నావు, ఏంటి మమ్మీ డాడీ ఎలా ఉన్నారు, ఎంత ప్రేమ చూపిస్తారో. నడుచుకుంటూ వెళ్తా ఉంటే బండి ఆపేసి ఎక్కువ అని తీసుకెళ్తారు. ఒకవేళ తండ్రి అంటే ప్రేమ లేదనుకోండి, వాడు కొడుకు కనబడితే కూడా వాడు ఎక్కడ లిఫ్ట్ అడుగుతాడని అక్కడెక్కడ బండి మలుపు తిప్పుతాం.
తండ్రిని ప్రేమిస్తే తన బిడ్డను ప్రేమిస్తాం, దేవుని ప్రేమిస్తే ఆయన బిడ్డల్ని ప్రేమిస్తాం. ఒక ఆయన అంటాడు, నువ్వు నీ పొరుగువాన్ని ప్రేమించడం తప్ప మరొకటి ఏది కూడా నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావా అనే దాన్ని రుజువు చేయలేదు అంటాడు. నథింగ్ ప్రూవ్స్ యువర్ లవ్ ఫర్ గాడ్ మోర్ దెన్ యువర్ లవ్ ఫర్ యువర్ నైబర్. కాబట్టి నువ్వు దేవుని బిడ్డల్ని ప్రేమిస్తూ ఉండడం దేవుడు అంటే వీళ్ళకి ఎంత ప్రేమ అని రుజువు చేస్తున్నావు అన్నమాట. దేవుణ్ణి ఎలా ప్రేమించడం అనేది 10 విషయాలు చూద్దామంటున్నాం. మొదటిది, పశ్చాత్తాపడతాం ఆయన దుఃఖపెట్టినందుకు. రెండవది, ఆయన క్షమాపణను బట్టి ఆయనను స్తుతిస్తాం. మూడవది, ఆయన ఆజ్ఞలు గైకుంటానికి విధేయత చూపిస్తాం. నాలుగవది, ఆయన బిడ్డల్ని ప్రేమిస్తాం. ఐదవది, ఆయనకి ఇస్తాం. యోహాను సువార్త ఇందాక మనం చూసాం 12:3లో లాజరును బ్రతికించిన దాన్ని బట్టి లాజరు సహోదరి అయినటువంటి మరియా ఏం చేసిందో చూడండి. యోహాను సువార్త 12వ కాబట్టి యేసు తన మృతుల నుండి లేపిన లాజరును బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున రెత్తి తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలు తన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. 300 దేనారాలు ఖరీదు చేసే అత్తరు ప్రభువుకు ఒక్కసారే పాదాలకు పూసేసింది. కారణం ఏంటి? కృతజ్ఞత. చచ్చిపోయి 4 రోజులు కుళ్ళిపోయిన సహోదరుని ప్రభు బ్రతికించాడు. ప్రభుతో పాటు అతను భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడు విందు చేసుకుంటున్నారు. భోజనాలు పెట్టడం అందరినీ సంతోషపెట్టడమే కాదు, ప్రభు ఒక్కదా ఆ విందుకు కారణం. కాబట్టి ప్రభువుకు సంవత్సర జీతానికి తగినంత విలువైన అత్తరు తీసుకొచ్చి ఒక్కసారే పూసేసింది. యశ్వరతి యోధ మండిపోతూ ఉన్నాడు. అంత వేస్ట్ అనుకుంటున్నాడు వాడు. ఆమెకు వేస్ట్ అనిపించట్లా. ఆమెకు ఇంకా తృప్తి ఉండదు, ఇంకా ఏదో చేయాలనుకుంటా ఉంది ఆమె. ఇంతకుముందు చెప్పుకున్నాం, యూ కెన్ గివ్ విదౌట్ లవింగ్ బట్ యూ కెనాట్ లవ్ విదౌట్ గివింగ్ అన్నాడు ఒక ఆయన. నువ్వు ప్రేమ లేకుండా ఇవ్వగలవు, కానీ ప్రేమిస్తే మాత్రం ఇవ్వకుండా ఉండలేవు అని. నిజమని ప్రేమ ఇవ్వకుండా ఉండలేదు. అర్ధరాత్రి 2:30కి ఇంటికి వచ్చారండి బంధువులు, మీకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు. మీరు వెళ్ళిపోతారు స్టేషన్కి, ఏదో ఆటో కట్టింగ్ వచ్చాయని అందరూ. మీరు వెళ్ళిపోయి వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒకటి పెట్టాలనుకుంటారు. రేపు పొద్దున్న తండ్రి గానిలే పడుకోండి అంటారా? మీకోసం దాచుకున్నది కూడా తీసుకొచ్చి పెడతారు. ప్రేమ అలాంటిది. ఇవ్వకుండా ప్రేమించలేము, సాధ్యం కాదు. కాబట్టి నిజమైన ప్రేమ ఇచ్చేస్తుంది అంతే. ప్రభు చేసిన మేలుకు అత్తరు ప్రభుకి అవసరమా? ఆయనకి లెక్క అది. కానీ ఆమె కృతజ్ఞత ప్రభుని సంతోషపెట్టింది. మనందరికీ ఒక గుణపాఠంగా ఉండిపోయింది. ప్రభు చేసిన మేలుకు మనం ఏం చేయగలం చెప్పండి? ప్రభు నిజంగా నువ్వు ప్రేమిస్తానికి ఇస్తావు. జీతం తీసుకోగానే నీకు గుర్తొచ్చేది అప్పులు, లేకపోతే బిల్స్, లేకపోతే నువ్వు కట్టాల్సిన రికరింగ్ డిపాజిట్లు, దాచుకోవాల్సినవి. ఇవి దేవుడు గుర్తురాడా? ఉద్యోగం ఇచ్చింది ఆయన కాదా? ఆ ఉద్యోగం చేసుకోవడానికి కాళ్ళు చేతులు పనిచేసేటట్టు చేసింది ఆయన కాదా? ఆయన గుర్తురాడు. నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే స్వార్థంగా ఎలా ఉంటావు? ప్రేమిస్తానికి ఇవ్వకుండా నువ్వు పిడికిలు ఎలా బిగిస్తావు? నీ బిడ్డ వచ్చి నువ్వు తింటా ఉంటే చాక్లెట్ అడిగితే నువ్వు చెయ్యి బిగించేసి నేను ఇవ్వను అనగలవా? ప్రేమ ఇస్తుంది. ప్రభుని ప్రేమిస్తున్న మరియా పాదాలకు తల వెంట్రుకలు ఆంచి కన్నీటితో తొడవడం, ఆమె దీనత్వాన్ని, ఆమె భక్తిని, ఆమె కృతజ్ఞతను ఈ అత్తరు ఇంత విస్తారమైన ఖరీదైన దానికి ఇవ్వడంలో ఆయన అందరికంటే అన్నిటికంటే అంత విలువగా ఎంచుకుంటూ కృతజ్ఞతలోంచి ఉప్పొంగే లేదా ప్రేమలోంచి ఉప్పొంగే ఈ త్యాగాన్ని ఆమె చేస్తోంది. మన కానుకలు మన ప్రేమకు కొలబద్ద. మళ్ళీ చెప్తున్నాను,
మన ప్రభుకి ఇచ్చే కానుక మనం ఎంత ప్రేమిస్తామని దానికి కొలత. అక్కడ అర్థమవుద్ది మనకు ప్రభు అంటే ప్రేమ, డబ్బు అంటే ప్రేమ. ఎందుకంటే దేవుణ్ణో డబ్బునో ఎవరినో ఒకరినే ప్రేమించగలం. మనం డబ్బును ప్రేమిస్తే దేవుని ద్వేషిస్తున్నాం, దేవుని ప్రేమిస్తే డబ్బును ద్వేషిస్తాం. డబ్బు మనకు ఒక సేవకుడిగా ఉండాలి తప్ప మన మీద అధికారిగా ఉండకూడదు. ఎందుకంటే మనీ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఎ బ్యాడ్ మాస్టర్ అంటారు. దాన్ని అదుపులో పెట్టుకుని వినియోగించగలిగితే మంచి సేవకుడిగా నీకు ఉపయోగపడుతుంది డబ్బు. కానీ నువ్వు దానికి లొంగిపోతే అది ఒక చెడ్డ యజమానిగా నీ మీద అధికారం చేసి నిన్ను క్రూరుడిగా, స్వార్థపరునిగా, దేవునికే ఇవ్వకుండా బిగబట్టే వ్యక్తిగా నేను చేస్తుంది. దేవుని ప్రేమిస్తే దేవునికి ఇస్తాం. ఐదవది, ఐదేనా? ఆరవది కీర్తన 97:10. కీర్తన 97:10. యెహోవాను ప్రేమించువార్లారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. తన భక్తుల ప్రాణాన్ని కాపాడే దేవుడు, భక్తిహీనుల చేతుల నుంచి వారిని విడిపించే దేవుడు, తన భక్తులను అంతం వరకు కాపాడేటువంటి దేవుడు. కాబట్టి అంత నిత్యము కాపాడుతూ, తప్పిస్తూ, విడిపిస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి వారు ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రేమ వారిని పరిశుద్ధత కొరకు ప్రేరేపిస్తుంది. జాన్ మెకార్థర్ అనే భక్తుడు అంటాడు, ద డాక్ట్రిన్ ఆఫ్ ఇటర్నల్ సెక్యూరిటీ ఈజ్ స్టేటెడ్ హియర్ అంటాడు. అంటే నిత్య భద్రత అనేటువంటి సిద్ధాంతం ఈ వచనంలో ఉంది. యెహోవా తన భక్తులను, వారి ప్రాణములను కాపాడును, భక్తి నిశ్చితం వారిని విడిపించును అని. తన భక్తుల ప్రాణాలను దేవుడు కాపాడుతాడు, నిత్య భద్రతతో కాపాడుతాడు. కాబట్టి gratitude for such grace should motivate believers to holiness. యెహోవాను ప్రేమించు వాళ్ళారా, చెడుతనమును అసహించు. దేవుని ప్రేమిస్తే దేవునికి అసహ్యమైంది మనకు అసహ్యంగా ఉండాలి. దేవుడు ప్రేమించే దాన్ని మనం కూడా ప్రేమించాలి. మీ తండ్రి అంటే మీకు ఇష్టం అనుకోండి, టీవీలో అపవిత్రమైన వానికి అసహ్యం అనుకోండి, ఆయన ఎదురుగుండా పెట్టుకుని నాకు ఇదే ఇష్టం, నేను ఇదే చూస్తాను అని అనగలడా కొడుకు? అలా అంటూ తండ్రిని సంతోషపెట్టగలడా? తండ్రి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు, కొడుకుతో సహవాసం ఉండదు ఇక అక్కడ. దేవుని ప్రేమిస్తే ఆయన ఇష్టపడే దాన్ని ఇష్టపడతాం, ఆయన అసహించుకున్న దాన్ని మనం కూడా అసహించుకుంటాం. యెహోవాను ప్రేమించు వాళ్ళారా, చెడుతనమును అసహించుకున్నాడు. చెడుతనాన్ని విడిచిపెట్టడమే కాదు చేయాల్సింది. దేవుని భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడం. అంతేకాదు సామెతలు 7:8-13 ప్రకారం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకున్నట్టే అన్నాడు. చాలామంది పాపాన్ని విడిచిపెడతారు కానీ దాన్ని అసహించుకోరు. కాబట్టి ఏమవుతుందో తెలుసా? కుక్క వాంతికి తిరిగినట్టు మళ్ళా వెళ్ళి అదే చేస్తారు. విడిచిపెట్టేసినందుకు ఎంత బాధపడిపోతారో చాలామంది. వదిలేసిన తాగుబోతుల సహవాసం గురించి ఈయన ఎంత బెంగపెట్టేసుకున్నాడో. ఎంత సరదాగా ఉండేవాళ్ళమో ఆ టైంలో అంటున్నాడు. అంటే నువ్వు వాంతి వైపు తిరుగుతున్నావు అన్నమాట. అది నీకు ఇంకా ఇష్టంగానే ఉందన్నమాట. విడిచిపెట్టిన పాపాన్ని అసహించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడమే. నాతో చెప్పండి అందరూ, యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. 7వది, దేవుని ప్రేమిస్తే ఆయన కోసం శ్రమ అనుభవిస్తాం.
కష్టం, శ్రమ ఆయన కోసం అనుభవించడం కష్టం అవదు. ఎందుకు? ఆయన అంటే ప్రేమ కాబట్టి. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. యోహాను 11. ఏమైందంటే, లాజరును బ్రతికించడానికి వెళ్దాం రండి అని ప్రభు అంటాడు. అందుకు 7వ వచనం చూడండి. యోహాను 11:7 అంటున్నాడు, అటు పిమ్మట ఆయన మనం యోదయకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నేను రాళ్ళతో కొట్ట చూచుండ్రే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా ఆయన అడిగాడు. ఇప్పుడే కదా నేను రాళ్ళతో కొట్టాలనుకున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్తానంటున్నావేంటి లాజరు కోసం? అక్కడికి వెళ్తే ఆపదు కదా. శిష్యులు అంటూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, లాజరు నిద్రిస్తున్నాడు, మనం అతన్ని మేలుకన వెళ్తున్నాను నేను అన్నాడు. అలా అంటే నిద్రపోతే మంచిదే, నిద్రపోని, మనం లేపొద్దు అంటున్నారు. అంటే మామూలు నిద్ర అనుకుని నిద్రపోతే కొన్ని కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుంది కదా రెస్ట్లో, అలా అనుకుంటున్నారు వాళ్ళు. అంటే వెళ్ళడం ఇష్టం లేదు వాళ్ళకి. అయితే ప్రభు అన్నాడు, లాజరు చనిపోయాడు, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని నేను ఎంతో సంతోషిస్తున్నాను, అయినను అతని వద్దకు మనం వెళుదామని స్పష్టంగా వార్త చెప్పాడు 15వ వచనంలో. అందుకు దీది మనవాడు తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనమును వెళ్ళుదామని తన తోటి శిష్యులతో చెప్పాడు. తోమ అనగానే మనకేదో సందేహం చూపించే వ్యక్తి అనుకుంటాం, కాదు. శిష్యులందరూ భయపడుతున్నారు. యోదయకు వెళ్తే ప్రభువుని రాళ్ళతో కొట్టడానికి చూశారు. మనం ఇప్పుడు మళ్ళా లాజర్ను బ్రతికించడం కోసం, లేదా లాజర్ను నిద్ర లేపడం కోసం, రోగిగా ఉన్నటువంటి అతను బాగు చేయడం కోసం. ప్రభు తిరిగి వెళితే ఆయన కొట్టమే కాదు, మనల్ని కొడతారు కాబట్టి వెళ్ళొద్దు అంటున్నారు. ప్రభువుని వెళ్ళొద్దు అంటున్నారు, మేము రావు అంటున్నారు. కానీ ప్రభు వెళ్ళాల్సిందని స్పష్టంగా చెప్పాడు. తోమ మిగిలిన వాళ్ళతో అంటున్నాడు, కొడతారు మనల్ని, వెళ్దాం రండి అని చెప్పి మిగతా శిష్యులతో అంటూ ఉన్నారు. మీకు ఎవరైనా ఇష్టమైతే శ్రమలో వాళ్ళతో నిలబడతారు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మీరు నిలబడతారు వెళ్ళి. ఎందుకు? శ్రమ పంచుకుంటారు, మీకు అది కష్టం, అది ఇష్టం. ఎందుకు? వాళ్ళ కోసం. ప్రభుని ప్రేమిస్తే ఆయన కోసం శ్రమ అనుభవిస్తాం. వాళ్ళతో కొడతారా? ప్రభుని కొట్టని. ఇప్పుడు హీరోలు అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు వాళ్ళని కుళ్ళిపోయిన గుడ్లు ఇసురుతున్నారు అనుకోండి, ఆ వాసన దారుణంగా ఉంటుంది. చెప్పులు ఇసురుతున్నారు అనుకోండి, అతను వదిలేసి పారిపోరు, అందరూ చుట్టుముట్టేస్తారు. వాళ్ళకి తగిలిన పర్ల, ఇంటికి వెళ్ళి ఎంత గొప్ప చెప్పుకుంటున్నారో, నాకు తగిలింది అతని కోసం నేను పడ్డా అని. అది కూడా ఘనతగానే ఎంచుకుంటారు. ప్రభుని ప్రేమిస్తే ఆయన కోసం ఏం చేస్తాం? శ్రమ, హింస, అవమానాన్ని ఎదుర్కొంటాం. అంతేకాదు, అవసరమైతే ఆయన కోసం ప్రాణమే పెడతాం. అపోస్తల కార్యాల గ్రంథం 21:13. అపోస్తల కార్యాలు 21:13. 10లో అంటున్నాడు, మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చును. అతను మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేమున యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఎలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడా నేను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని పౌలును బతిమాలుకున్నారట. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసేదల. నేనైతే ప్రభు అని యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబట్టుకు మాత్రమే కాక చనిపోటుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. యెరూషలేం వెళ్ళొద్దు, నిన్ను అక్కడికి వెళ్తే పట్టుకుంటారు, చంపేస్తారు అని అందరూ ఏడుస్తూ ఉంటే పౌలు అంటున్నాడు, నేను బంధింపబడ్డమే కాదు, ప్రభు అయిన యేసు నామం నిమిత్తం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అలాగే చనిపోయాడు పౌలు. శిరచ్ఛేదనం చేయబడింది. ఎందుకంటే రోమా పౌర హక్కు కలిగినటువంటి వారిని సిలువ వేయరు రోమీయులు. రోమా పౌర హక్కు కలిగినటువంటి పౌలును శిరచ్ఛేదనం చేసి చంపేశారు. ప్రభు కోసం అవసరమైతే మరణించడానికి సిద్ధపడేదే నిజమైన ప్రేమ. నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి తెగించిన వాడే నాకు పాత్రుడు అన్నాడు ప్రభు. నిజమైన ప్రేమ ప్రాణం కూడా పెడుతుంది అవసరం అయితే. ప్రభు చేసింది అదే కదా.
మనల్ని ప్రేమించాడు. ఏం చేశాడు? పరలోకం నుంచి కొన్ని ఆజ్ఞలు చెప్పలా. మునిగిపోతున్న వ్యక్తిని ఈదడానికి ఇక్కడి నుంచి ట్రైనింగ్ కాదు ఇవ్వాల్సిందే. చెయ్యి అలా పెట్టు, కాలు ఎలా పెట్టు అంటే అవ్వదు. అప్పుడు ఏం చేయాలి? నీళ్ళలోకి దూకి అతన్ని పైకి తీయాలి, గట్టుకు తేవాలి. ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నిజమైన ప్రేమ ప్రాణం పెడుతుంది. 9వ ఓకే 8వ కాదండి, 9వ శ్రమపడడం అవసరమైతే. 8వ ప్రాణం పెట్టడం. 9వ పేతురును ప్రభు 3 సార్లు అడిగాడు ప్రశ్న. ఏమని? నువ్వు నన్ను నమ్ముతున్నావా? నువ్వు నన్ను నమ్ముతున్నావా అనలా. ఏమన్నాడు? నువ్వు నన్ను ప్రేమించున్నావా? నువ్వు నన్ను ప్రేమించున్నావు, నువ్వు నన్ను ప్రేమించున్నావా? అతను అన్నాడు, నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా అన్నాడు. నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా అన్నాడు. ప్రభు 3 సార్లు కూడా ఏం చెప్పాడో తెలుసు? నువ్వు నన్ను ప్రేమిస్తే ఏం చేయాలని చెప్పాడో తెలుసా? 15వ వచనంలో, యోహాను 21:15 అంటున్నాడు, నా గొర్రె పిల్లను మేపు అన్నాడు. 2వసారి అన్నాడు 16వ వచనంలో, నా గొర్రెలను ఖాయమన్నాడు. 18వ వచనంలో 3వసారి అన్నాడు, నా గొర్రెలను మేపు అన్నాడు. గొర్రె పిల్లను మేపాలి, గొర్రెలను కాయాలి, గొర్రెలను మేపాలి అన్నాడు. సో నిజంగా ప్రభుని ప్రేమిస్తే ఆయన గొర్రెలుగా ఉన్నటువంటి ఆయన బిడ్డల్ని మేపుతాం. గొర్రెలను మేపేది ఎలా? వాటికి పచ్చిక బయళ్ళ దగ్గర తీసుకెళ్ళి సమృద్ధి అయిన పచ్చిక దొరికేటట్టు చూస్తాం. దేవుని బిడ్డల్ని ప్రేమిస్తే, దేవుని బిడ్డలకు సమృద్ధి అయిన వాక్యం దొరికేటట్టు చూస్తాం. మనం చెప్పలేకపోతే మంచి పుస్తకం ఇవ్వచ్చు, ఒక మంచి మెసేజ్ లింక్ పెట్టవచ్చు, అదే వాక్యం దొరికే స్థలానికి తీసుకురావచ్చు. ఆయన క్రింద పనిచేసే ఆయన అండర్ షెపర్డ్స్గా, ఆయనకి లెక్క అప్పగించవలసినటువంటి కాపర్లుగా ఆయన గొర్రెలను కాస్తాం, వాక్యం అందిస్తాం. పేతురుకి అది చెప్పాడు, పేతురు అదే నెరవేర్చాడు. అదే మనం అపోస్తల కార్యాలు 12 అధ్యాయాల్లో చూస్తాం. పేతురు యూదులకు వాక్యం ఎలా ప్రకటించి సంఘాన్ని కట్టాడు. నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు, నా గొర్రె పిల్లలను కాయి అన్నాడే, అదే చేశాడు పేతురు. మనం కూడా ప్రభుని ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని ప్రజలకు అందిద్దాం. పేద వ్యక్తి ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ బ్రెయిన్ ఆపరేషన్ అయిన తండ్రికి ఇంట్లోనే ఉంటాడు పాపం. ఇక్కడ బ్రెయిన్ తీసి కడుపులో 6 నెలలు పెట్టి మళ్ళా తీసి దాన్ని అతికారు. తాను ప్రతి నెల నమ్మకంగా దశంభాగం తెస్తాడు. ఎంతో తెలుసా? 1300. దాన్ని పాలిథిన్ కవర్లో, ఈ సిల్క్ ట్రాన్స్పరెంట్ పాలిథిన్ కవర్లో పెట్టి తల్లి బట్టలు కొడుతుంది, మిషన్ మీద దాన్ని కుట్టి చాలా భద్రంగా, చాలా విలువగా 1300 ప్రతి నెల నమ్మకంగా తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళు ఎలా బతుకుతున్నారో నాకు అర్థం కాదు. ఇతనికి భార్య బిడ్డ ఉంది, తల్లిదండ్రులు, తండ్రి ఏమో ఇంట్లో సిక్కు, నమ్మకంగా తెస్తూ ఉంటాడు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అతను సంవత్సరానికి కొన్ని పూర్తి బైబిల్స్ కొని ఫ్యాక్టరీలో తన స్నేహితుల్లోనో లేకపోతే ఎవరైనా ప్రభువు నమ్మనటువంటి వారికి ప్రతి సంవత్సరం ఎన్నో బైబిల్స్ గిఫ్ట్ ఇస్తాడంట. ఈ బైబిల్ ద్వారా వాళ్ళు దేవుని తెలుసుకోవాలి, దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్యం వాళ్ళకి అందాలి అని. మీరు ఎప్పుడైనా ఒక్కరికైనా బైబిల్ కొని ఇచ్చారా ఫ్రీగా? పెళ్ళిళ్ళలో ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఏంటనుకుంటున్నారు? మంచి ఖరీదైన గిల్ట్ ఎడ్జ్డ్ రెఫరెన్స్ బైబిల్స్ ఇవ్వండి. అంతకంటే విలువైన గిఫ్ట్ ఏమిటో చెప్పండి, ఉపయోగపడేది. వాక్యం అందేటట్టు చూడండి. ఆఖరిగా ప్రభుని ప్రేమిస్తే ఆయనతో సమయం గడుపుతాం.
మీకు ఎవరైనా ఇష్టమైతే ఏం చేస్తారు? వాళ్ళకి తరచు ఫోన్లు చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళ ఇంటికి రమ్మంటారు. వాళ్ళతో మాట్లాడకుండా ఎక్కువ కాలం గడవనివ్వరు. పిల్లలు విదేశాల్లో ఉండే వాళ్ళకి ఉంటుంది పరిస్థితి. నా సుధాకర్ గారు అంటున్నారు, ఒక కొడుకేమో అమెరికా, ఒక కొడుకేమో ఇంగ్లాండ్లో ఉండి ఇప్పుడు వాళ్ళు నిద్రలేసే టైంకి వీళ్ళు నిద్రపోయే టైము మాట్లాడకుండా ఉండలేరు. ఫోన్లు చేసి ఎప్పుడో పడుకోవాల్సి వస్తుందని. నిన్న మా అమ్మాయి 12 గంటలకు చేసింది ఫోన్. ఈవేళ ఎంతో పెందలకాడ లేచి పరిచయం చేయాలి. వీడితో మాట్లాడుకుని ఎలా ఉండగలం? తనకు వీలైనప్పుడే మాట్లాడతాం. నీకు ఎంత నిద్ర వస్తున్నా, ఎంత నీరసంగా ఉన్నా, దేవునితో మాట్లాడకుండా ఎలా రోజు ముగిస్తున్నావు? అసలు రోజంతా బైబిల్ చదవకుండా రోజు ఎలా ముగుస్తుంది? మీ పిల్లలు అస్సలు మీతో గడపకుండా, మీతో మాట్లాడకుండా, స్నేహితులు, ఫోన్లు అంతా తిరుగుతా, కనీసం హలో మమ్మీ అని అనకుండా వాళ్ళ పనులు వాళ్ళు ముగించుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకుని అసలు రోజు ముగించేశారనుకోండి, తట్టుకోగలవా? దేవుని ప్రేమిస్తే ఆయనతో సంభాషిస్తాం. దావీదు రోజుకు 7 మార్లు ఆయన స్తుతించేవాడు. దానియేలు రోజుకు 3 సార్లు దేవునికి మొరపెట్టేవాడు. కృతజ్ఞత, యెహోవా నాకు చేసిన ఉపకారాలను బట్టి నేను ఆయనకేమి చెల్లింతును? యెహోవా నామం పేరట ప్రార్థన చేతును అంటున్నాడు. నీ ప్రేమ ప్రభువును ప్రార్థించేటట్లు, ప్రభు నీతో మాట్లాడడానికి ఆయన వాక్యం నువ్వు ధ్యానించేటట్లు చేస్తుంది. ఎవరితో మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడతావు, వాళ్ళని మాట్లాడనిస్తావు. ఇది సంభాషణ, సహవాసం. ఇక నువ్వు ప్రభుతో మాట్లాడేది ప్రార్థన ద్వారా, దేవుడు నీతో మాట్లాడేది ఆయన వాక్యం ద్వారా. కాబట్టి ఏం చేయాలి? ప్రభుని ప్రేమిస్తే ప్రార్థన, వాక్య ధ్యానం ద్వారా ఆయనతో సహవాసం చేస్తాం. ప్రభుని ప్రేమిద్దాం, కృపను అనుభవిద్దాం. ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు, అంతవరకు ప్రేమించారు, శాశ్వతంగా ప్రేమించారు. మీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎవరు ఎన్నడూ ఎడబాపలేరు. అంత పటిష్టమైంది మీ ప్రేమ. ప్రాణం పెట్టడం కంటే ఎక్కువ ప్రేమ లేదు అన్నారు. అలాంటి ప్రేమ మా పట్ల చూపించారు. త్యాగపూరితమైన ప్రేమ. తండ్రి కుమారుల మధ్య ఉండేటువంటి ప్రేమనే మా పట్ల కూడా చూపించారు. మీకు వేరొక తక్కువ స్థాయి ప్రేమ వీలు కాదు. అలాంటి దైవిక ప్రేమను బట్టి మీకు స్తోత్రం. మీరు మమ్మల్ని అంతగా ప్రేమించగా మేము కూడా మిమ్మల్ని అలా ప్రేమించడం మాకు నేర్పండి. మీకు లోబడే ప్రేమ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు పశ్చాత్తాపడే ప్రేమ, మీరు మేలు చేసినందుకు కృతజ్ఞత చూపించే ప్రేమ, మీకు ఇచ్చే ప్రేమ, మీకు అసహ్యమైన దాన్ని మేము కూడా అసహించుకునే చెడుతనాన్ని ద్వేషించే మీ పట్ల ప్రేమ, మీకోసం శ్రమపడే, అవమానపడే, అవసరమైతే ప్రాణమే పెట్టే ప్రేమ, నీ బిడ్డలకు వాక్యం అందించే ప్రేమ, మీతో సహవాసం చేసే ప్రేమ మాలో అధికం చేయవలసిందని. మిమ్మల్ని ప్రేమించకపోతే శాపం అన్నారు. అలా ఇక్కడ ఎవరు శాపానికి గురి కాకున్నట్లు ప్రజెంట్ టెన్స్లో ఉందని గ్రహిస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించడం ఎప్పుడు తాజాగానే, క్రియాత్మకంగానే ఉండినట్లు సహాయం చేయవలసిందని, మీ బల కొరకు సిద్ధపరచవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.